వ్యవసాయం అనగానే మనం యూరియా, డీఏపీ బస్తాల కోసం ఎరువు దుకాణాల ముందు క్యూ కడుతుంటాం. కానీ ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన ఎన్నో అద్భుతాలను మనం వదిలేస్తున్నాం. అలాంటి ఒక అద్భుతమైన మొక్క పేరే కాంఫ్రీ. చూడడానికి కలుపు మొక్కలా కనిపించే ఈ కాంఫ్రీ వాస్తవానికి ఒక అద్భుతమైన సంజీవని. ఇది కేవలం మనుషులకు ఎముకలు అతికించే ఔషధంగా మాత్రమే కాదు, నేల తల్లికి బలాన్నిచ్చే అమృతంగా, పశువులకు పోషకాలు ఇచ్చే మేతగా ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన తాత ముత్తాతల కాలంలో వ్యవసాయం అంటే ప్రకృతితో మమేకమై పండించటమే. కానీ ఇప్పుడు మనం భూమిని రసాయనాలతో నింపేస్తున్నాం. భూసారం పెరగాలంటే మనం మళ్లీ పాత పద్ధతుల్లోకి వెళ్ళాలి. అందులో ముఖ్యమైనది పచ్చిరొట్ట ఎరువుల వాడకం. అందులో రారాజు లాంటిది ఈ కాంఫ్రీ మొక్క. బోరాజ్ కుటుంబానికి చెందిన ఈ కాంఫ్రీ మొక్క వందల ఏళ్లుగా సాంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. దీనికి నిట్ బోన్ అనే పేరు కూడా ఉంది. అంటే విరిగిన ఎముకలను అతికించే శక్తి దీని వేర్లకు, ఆకులకు ఉంది. అంతేకాదు, ఈ మొక్కతో నేలతల్లికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కాంఫ్రీని డైనమిక్ అక్యుములేటర్ అంటారు. అంటే ఈ మొక్కకు చాలా లోతుగా చొచ్చుకుపోయే తల్లివేరు ఉంటుంది. సాధారణ మొక్కల వేర్లు వెళ్లలేని లోతుల్లోకి ఇవి వెళ్లి భూమి అడుగు పొరల్లో దాగి ఉన్న పొటాషియం, నత్రజని, కాల్షియం, ఇతర సూక్ష్మ పోషకాలను లాక్కుని తన ఆకుల్లో నిల్వ చేసుకుంటుంది. ఇక ఎప్పుడైతే ఆ ఆకులను కోసి పండ్ల తోటల్లో లేదా కూరగాయల పాదుల దగ్గర మల్చింగ్గా వేస్తే ఆ ఆకులు కుళ్ళిపోయి అందులో ఉన్న పొటాషియం అంతా పై పొరల్లో ఉన్న పంటలకు సహజ ఎరువుగా అందుతుంది. దీనివల్ల కాయల సైజు పెరుగుతుంది, పూత రాలదు. పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసేటప్పుడు అందులో కొన్ని కాంఫ్రీ ఆకులను కట్ చేసి వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుల్లో ఉండే నత్రజని ఆ కంపోస్టు కుళ్ళే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. నెలల తరబడి పట్టే సమయం కాస్త కొద్ది వారాల్లోనే అద్భుతమైన నల్లటి కంపోస్టు సిద్ధమవుతుంది. ఇదే ఆకులతో చేసే ద్రవ ఎరువు మొక్కల ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో సగం వరకు కాంఫ్రీ ఆకులు నింపి అందులో నీళ్లు పోసి మూత పెట్టి 3-4 వారాల తర్వాత ఆ ఆకులన్నీ కుళ్ళిపోయి నల్లటి ద్రవం తయారవుతుంది. 1 లీటర్ ద్రవానికి 10 లీటర్ల నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోస్తే అది ₹1000 పోసుకునే ప్లాంట్ టానిక్ కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కాంఫ్రీ ఆకుల్లో ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని నేరుగా పశువులకు, కోళ్లకు అదనపు మేతగా కొద్ది మొత్తంలో ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆకులకు, గేదెలకు ఇవ్వడం వల్ల పాలలో నాణ్యత పెరుగుతుంది. ఇక మనుషుల విషయానికి వస్తే ఇందులో అలంటోయిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కణాలు త్వరగా పెరిగేలా చేస్తుంది. అందుకే గాయాలు, బెనుకులు, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులకు కాంఫ్రీ ఆకులతో చేసిన ఆయింట్మెంట్లను ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన మందుగా వాడతారు. ఈ ఆకులను నేరుగా కడుపులోకి తీసుకోకూడదు. ఇది కేవలం పైపుతకు మాత్రమే వినియోగించాలి. ఈ మొక్కలను ప్రత్యేకంగా సాగు చేయాల్సిన పని లేదు. మీ పొలం గట్ల మీద లేదా పండ్ల తోటల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో ఒక్కసారి ఈ కాంఫ్రీ నాటితే చాలు. అది బహువార్షిక మొక్క కాబట్టి 20 ఏళ్ల పాటు మీకు ఉచితంగా బెస్ట్ ఫెర్టిలైజర్ను ఇస్తూనే ఉంటుంది. మొక్కలకు ఎంత బాగా నీరు అందిస్తారు అనే దానిపై ఆధారపడి ఏడాదికి 16-18 సార్లు ఆకు కత్తిరింపులు చేసుకోవచ్చు. తోటల్లో ప్రతి పండ్ల చెట్టు పక్కన ఒక మొక్క నాటితే చాలు. ఏ రకమైన నేలల్లో అయినా కాంఫ్రీ పెరుగుతుంది. అయితే తేమ ఆరిపోకుండా ఉండే సారవంతమైన నేలలకు అనువైంది. pH 6.5 నుంచి 8.5 మధ్య ఉండాలి.
6 నుంచి 7 మధ్య pH ఉన్న నేలల్లో ఇది బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. మన ఉష్ణమండలంలో ఇది పెరగాలంటే పాక్షికంగా చెట్టు నీడ అవసరం. కొంతసేపు ఎండ కూడా అవసరమే. రసాయన ఎరువుల వాడకం తగ్గించి భూమిని సారవంతం చేసుకోవడానికి కాంఫ్రీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని మీ తోటల్లో నాటుకునే ముందు మీ దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో విత్తనాలు లేదా నారు కోసం సంప్రదించండి.